సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితా గానం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. నేటి కవిత సమూహానికి స్వాగతం. ఈరోజు నా కవిత అంశం ప్రతిస్పందన. నా పేరు కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు. పార్టీ ఫిరాయింపు ధోరణి, వంచన రాజకీయం. శీర్షిక: ఓటర్లో మార్పు రావాలి. సిద్ధాంతాలను నమ్మి నాయకుడిగా గెలిపిస్తే, సిద్ధాంతాలను అమ్మి ధనార్జనే లక్ష్యంగా స్వతంత్రుడిగా నిలబడి ప్రజల ఓట్లతో గెలిచి మళ్ళీ అదే గూటికి చేరడం ఇది రాజకీయం కాదు. ఇది ప్రజల విశ్వాసంపై వ్యాపారం. ఆలోచన లేని ఓటు ఆత్మలేని నేతను తయారు చేస్తుంది. అవగాహన లేని మద్దతు అవినీతికి బలమవుతుంది. ఎవరు చేయిస్తున్నారు అన్న ప్రశ్న కంటే ఎందుకు మనం సహిస్తున్నాం అన్న ప్రశ్న ముఖ్యం. నాయకుల కంటే ముందు మనం చైతన్యం మేలుకోవాలి. చైతన్యం లేని ప్రజాస్వామ్యం చేతులు లేని శరీరం లాంటిది. వ్యవస్థ పటిష్టం కానీ దేశం దిశ లేని నావ లాంటిది. ఓటంటే అధికార పత్రం, ప్రశ్నించడమే ప్రజల కర్తవ్యం. భయపడకుండా నిలబడ్డమే నిజమైన పౌరసత్వ లక్షణం. ప్రజలు మేలుకుంటేనే వ్యవస్థ మారుతుంది. ప్రజలు ప్రశ్నిస్తేనే రాజకీయాలు శుద్ధమవుతాయి. నాయకుడు ప్రజలను మోసగించవచ్చు, కానీ చైతన్యవంతులైన ప్రజలను ఎవ్వరూ ఆపలేరు. చరిత్రలో ఎన్నో తార్కాణాలు, అవే మనకు ఆదర్శాలు. నమస్తే. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక: ఊడుతున్న రాజకీయ వలువలు. విలువలు చిరిగిన దుస్తులతో వేలాడుతున్నాయి. కట్టుబాట్లు కట్టిన గుంజనే ఊడబెరికే దొంగెడ్లు. నిజాయితీ నిప్పు కాదు, ఉల్లిగడ్డ పురాణం. స్వతంత్రులంటే పార్టీ మారడంలో బేరగాళ్ళు. జంపు జిలానీలకు డిమాండ్ ఎక్కువ. ఆశయాల కంటే ఆశలకే పెరిగిన జోరు. ప్రజల నమ్మకాలు కుడిదిలో పడ్డ ఈగలు. రాజకీయానికి హద్దులు చెరిగిపోతున్నాయి. దుస్తులు మార్చిన దానికంటే సులభంగా మార్పులు. పరోక్ష ఎన్నికలన్నీ పరువు తీస్తున్నాయి. రాజకీయానికి కొత్త కొత్త అర్థాలు చెప్తున్న నేతలు. ఇతరులు చేస్తే తప్పు, తాము చేస్తే ఒప్పు. ఎప్పుడు శత్రువులు ఎప్పుడు మిత్రులవుతారో తెలియదు. అందరూ వేస్తున్నది అదే అడుసులో కాలు. మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఏదైతేనేం స్థాయికి తగ్గట్టు చిల్లర వేషాలు. ప్రలోభాలు, పదవులు ఎన్నెన్నో. వారిని చూసి సిగ్గుపడుతున్నాయి ఊసర వెల్లులు. ఖద్దరు రంగుల వెనక ఎన్ని నలుపు చేష్టలు. పార్టీలు, జెండాలు అన్నీ వెకిలి చేష్టలే. సిద్ధాంతాలన్నీ అటకెక్కి రోధిస్తున్నాయి. అన్నింటి వెనక అక్రమార్జన, దురాలోచన. ప్రజాక్షేమం మర్చిన పదవుల పెద్దరికం. ఉద్యమాలు చేయడం, జనోద్యమాలు నిర్వహించడం, ఆశయాల ఆచరణ జెండాలు ఎగురవేయడం అన్నింటి వెనక నమ్మించి మోసం చేసే కొంగల పద్ధతే. ఎవరినైనా దేన్నైనా గద్దలా తన్నుకపోవడం. మతలబు పవర్ పాలిటిక్స్. ప్రజాస్వామ్యం నవ్వుల పాలైతేనేం, నవ్విపోదురుగాక మాకేమి సిగ్గు. నేతలు ఎవరిని నమ్మాలో తేల్చుకోలేక ఓటరు తీర్పు మత్తు మనీ వైపు మొగ్గు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగ్నూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం ప్రతిస్పందన అంశం. నా శీర్షిక: మొదట పాలకులే. ఓటుకు నోటు ఆశ మొదలుపెట్టిందే అనైతిక రాజకీయం.
ఆమ్యామ్యాలతో మొదలై అమాంతాలు మింగే తిమింగలాలయ్యారు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే ఆశలేని ప్రజలకు మందు ఆశ చూపించి కొన్నాళ్ళు, కానుకలు ఆశ చూపించి మరికొన్నాళ్ళు, రకరకాల తాయిలాలతో ఇంకొన్నాళ్ళు, మతాల ముసుగులేసి కొందరు మనుషులను మసలబెడుతున్నారు. కులాల కుంపట్లు రాజేసి మరికొందరు కంకులు కాల్చుకుంటున్నారు. చచ్చిన వానికి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటామనే ప్రజలు కూడా తోచిన వాడికి ఓటేస్తున్నారు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు నీతి నాయకులు తప్పి ప్రజలను కూడా అదే ఊబిలోకి లాగి ఆనందాలను వెతుక్కుంటున్నారు. ఏ కొండ మీది గోపయ్య అవుతేనేం అనే శ్రద్ధలేని ప్రజల విధి విధానాలకు గెలిచిన నాయకులు కూడా గద్దల్లా తన్నుకుపోతున్నారు ప్రజల సొత్తును, అవసరాలను. ప్రత్యక్ష ఎన్నికలు వందలు వేల దగ్గర ఆగిపోతే పరోక్ష ఎన్నికలు మాత్రం లక్షలు కోట్లతో లగాయించి పరిగెడుతూ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. ప్రజలు మేల్కొని ప్రశ్నించగలిగితేనే 10 కాలాలు మనగలుగుతుంది ప్రజాస్వామ్యం పటిష్టంగా. దానికి ప్రజాస్వామ్యంలో పాత్రదారులైన పత్రికలు కూడా తమ వంతు సాయం అందించాలి. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సాహితీ మిత్రులకి నా నమస్సులు. నేటి కవిత ఎన్నుకున్న స్వేచ్ఛా కవిత. నా కవితా శీర్షిక ఏమున్నది గర్వకారణం. నా పేరు పద్మావతి. కవితా శీర్షిక ఏమున్నది గర్వకారణం. యుగ యుగాల చరిత్రలో తరాల పుటలు తిరగేస్తే ఏమున్నది గర్వకారణం. మనిషిలో మరో మనిషి ధర్మాన్ని కూలద్రోస్తూ న్యాయాన్ని చంపేస్తూ సురలు అసురులు అందరూ కలిసి మధించిన అమృతం పంచడంలోనే ఉంది వలపక్షపాతం. దోపిడీ సాగింది తరతమ భేదాలతో. ఏకలవ్యుని కర్ణుడిని ప్రతిభా నైపుణ్యాలు ఎన్నున్నా విలువిద్యకు దూరం పెట్టిన కుల మత వర్గ విచక్షణలే కదా. ఏకలవ్యుని కర్ణుడిని ప్రతిభా నైపుణ్యాలు ఎన్నున్నా విలువిద్యకు దూరం పెట్టిన కుల మత వర్గ విచక్షణలే కదా. కురుక్షేత్ర యుద్ధం రగిలించింది అన్నాదమ్ముల మధ్యే కదా. విధ్వంసాన్ని సృష్టించింది. యథా రాజా తథా ప్రజగా కొనసాగిన పరిపాలనలో మనిషికొక న్యాయం, మనిషికొక సిద్ధాంతం, మానవ ధర్మం ఒకటైన రాద్ధాంతాలను సృష్టిస్తూ మాటలు మారుస్తూ సామాజిక సాంఘిక నియమాల మధ్య నలిగింది సామాన్యులే. అదృష్టాలతో వంచిస్తూ మూఢనమ్మకాలకు బలి చేస్తూ జీవితాలతో చెలగాటాలాడుతూ పురాణ ఐతిహాసిక కథలు వింటూ స్థైర్యం కోల్పోతూ చివరికి అందించిన గుణపాఠం ఏంటో తెలుసా? నీ కర్మకు నీవే బాధ్యుడివంటూ. ఆది అంతం లేని అధర్మ పోరాటం, హద్దులు లేవంటూ సరిహద్దులు లేని గందరగోళంలో పడద్రోస్తూ. ఇది నా కవిత. ధన్యవాదాలు. నేటి కవితా దృశ్య కవితా గానలహరికి నమస్సుమాంధ్రులు, లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. స్వేచ్ఛ కవిత. కాలం గడుస్తోంది నా శీర్షిక. కాలంతో పాటు జరిగిపోయే స్థితిగతుల్లో ఎప్పుడు మొదలవునో ఎప్పుడు ముగిసేనో లెక్కించేలోపు జీవితం ముగింపు దశకి చేరే అంతుపట్టని గడువులో అనుకోని విధంగా చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని మనసు ఆక్రోశాన్ని అదిమిపెట్టి ఆత్మఘోషతో మంచి చెడుల మధ్య ఊగిసలాడే వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చే గుండె నిబ్బరం కూడగట్టి, మన చేతిలో లేని కాలాన్ని శాసించలేం కానీ చేతలలో కలల సాకారాన్ని నిజం చేసే ఆశయాన్ని వదలక సంపూర్ణంగా చేసుకుని గెలుపోటములు పక్కన పెట్టి సాధించుకోవాలి. ఉత్సాహాన్ని రెట్టింపు చేసే కాలాన్ని పోనీక లక్ష్య సాధనకు మనసు పెట్టి అందుకోవాలని నిర్ణీత గడువులోగా కష్టపడి పనిచేసే పట్టుదలే మనల్ని మనమే తెలుసుకుని మసులుకోవాలి. మన కోసం ఏదీ దరికి రాదు తెచ్చుకునేలా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచే దారికై
అన్వేషణలో సమయాన్ని ఒడిసి పట్టుకుని అనుకున్న తీరానికి చేరేలా పయనం సాగాలి. ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక మాయాజాలం. రాజకీయ నాయకులు మార్చే రంగుల ముందు ఊసర వెన్నులు సైతం బలాదూరే. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అందరూ దొంగలే సీట్ల కోసం, ఓట్ల కోసం. నాడు ఉండేది ఆత్మీయతానురాగ దాహం, నేడు నింగి కలిసింది పదవీ వ్యామోహం. కార్పొరేట్ ఎన్నికలు కంటికి కనిపించకుండా నోట్లకు ఓట్లుగా చేతులు మారుతూ, ఆచరణ దాల్చని ప్రణాళికలెన్నో ఆశల పల్లెల్లో చూపిస్తూ, సగటు మనిషిని మాయల ఊయలలో ఊగిస్తూ, ఎన్నికలే ఓ మాయాజాలంలా చేస్తూ సాగుతున్న తీరును చూస్తుంటే మనసు మూగబోయి అచేతన స్థితిలోకి జారిపోతోంది. నేటి నాయకులు వేసేవన్నీ తెల్ల వస్త్రాలు, చేసేవన్నీ గుహనా రాజకీయాలే. నల్లటి మనసున్న మనిషి తెల్లటి వస్త్రాలతో, జుగుప్సాపూరిత పనులతో, ఏకోశాన రాజనీతి విలువలు లేకుండా కులమతాలను ఆయుధాలుగా వాడుకుంటూ, ఉచితమనే తాయిలాలతో భ్రమలోకి నెట్టేస్తూ, ఓ సారాయి పాకెట్కి, ఓ బిర్యానీ పొట్లానికి లొంగిపోయేలా ఓటర్ని బలహీనపరుస్తూ, నానాటికి ఓటు విలువ దిగచారుస్తుంటే మనసు చిత్తరమై నిలుస్తోంది. అక్షరాస్యత 100% చేరిన నాడే ఓటర్కు ఓటు విలువ, జీవితం విలువ తెలుస్తుంది. నోటుకు ఓటును అమ్ముకోకుండా సద్వినియోగం అవుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం విజేతగా నిలిచిన నా కవితను వినిపించబోతున్నాను. శీర్షిక సాలెగూడు. సాలె పురుగు అల్లుకొను సాలెగూడు, తన నోటి నుండి జారు జిగురు తంతువుతో. సాలె పురుగు అల్లుకొను సాలెగూడు, తన నోటి నుండి జారు జిగురు తంతువుతో. తన రక్షణకు, భక్షణకు, పోషణకు సహజ సిద్ధ ప్రజ్ఞతో. కానీ నేటి సమాజంలో అడుగు నడువు చూసి ఆశల హరివిల్లులు చూపిస్తూ అల్లెబడిన సాలెగూడులు ఎన్నో నీ చుట్టూరా. సంబంధాలలో సాగుతూనే బురదలోన పెరిగే కలవ పువ్వులా మలినం అంటకుండా నిత్యం నీవు సాగిపో. చిక్కుకుపోకు ఆ తంతువుల వలలో, వల వేసిన వాడి చిరునవ్వులలో. బంధించే వలయం దాగుంటుందని తెలుసుకో. వల వేసిన వాడి చిరునవ్వులలో బంధించే వలయం దాగుంటుందని తెలుసుకో. చైతన్యపు కత్తితో చీల్చుకుంటూ చిరునవ్వుతో బతుకు బాట తీర్చిదిద్దుకో. ఓ మనిషి బంధాల వలయాలనే నీ భక్తి మెట్లుగా మలుచుకుంటూ సాధనతో మెట్టు ఎక్కుతూ ఆత్మబంధంతో పెనవేసుకొని ఆ భగవంతుని దరి చేరడానికే ఈ జీవితం, అది తెలుసుకో. భగవంతుని చేరడానికే ఈ జీవితం, అది తెలుసుకొని నడుచుకో. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిడిశెట్టి. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం నేను వినిపించే కవిత శీర్షిక సమిష్టి ఫలితం. మనసు మనిషికి ఎన్నెన్నో చెబుతుంది. ఆలోచనలు అక్షరాలుగా మారే దశలో
అక్షరాలు ఒక్కోసారి మారం చేస్తాయి, అందమైన పదాలుగా రూపుదిద్దుకునే వేళ. ప్రతి క్షణం శ్రద్ధతో గమనిస్తూ ఉంటాడు తన చుట్టూ జరిగే పరిణామాలన్నింటినీ. తన నిర్ణయాలు, తన ఉద్దేశాలు, నిర్దేశాలు తనకి మార్గదర్శనం చేస్తాయన్న నమ్మకంతో. అడపాదడప ఎదురు దెబ్బలు తింటున్నా పైన ముందుకే సాగిస్తాడు నిబ్బరంగా. ప్రతికూల ఫలితాలు చేదు రుచి చూపించినా స్వయంకృతం అనుకుంటూ సరిపెట్టుకుంటుంటాడు. అక్షర బీజాలు నాటుకున్న పవిత్ర క్షేత్రంలో మొలకెత్తే పచ్చని అంకురాలను సంరక్షిస్తాడు. పైరు ఏపుగా ఎదిగి కోతకొచ్చిన వేళ మనఃపూర్వకంగా వందనాలు అర్పిస్తాడు. జీవితం పరిపూర్ణం అనుకుంటే అది సమిష్టి శ్రమ ఫలితం. మమకారపు స్పర్శలు, రుణానుబంధాలు, సాత్విక తాత్విక చింతనల అనుభూతి సరికొత్త రూపానికి నిరంతరం ఊపిరులు అందిస్తాయి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సుభాషిణి ఉదులం, కరీంనగర్. ఈనాటి ప్రతిస్పందనలో ఎంపిక కాబడిన నా కవితా శీర్షిక ప్రశ్నించుకుందాం. ఖద్దరుని బినామీగా చేసుకొని అనువనువునా వంట పట్టించుకున్న రాజకీయం అధికార దాహంతో రోజుకో కండువ కప్పుకొని కొత్త పాట పాడుతోంది. ఓటర్ల నాడిని బట్టి బీటు మారుస్తూ, సందర్భాన్ని బట్టి రూటు మారుస్తూ, పూటకో అవతారం మార్చి జంపు జిలానిలవుతూ, ఓటుకో నోటు ఎరవేస్తూ 5 ఏళ్ల జీవితానికి ఊడిగపు నోటు రాసుకుంటోంది. నోరు మెదపలేని కొత్త భాషతో కలం కదిలిస్తూ, ప్రజాస్వామ్యపు గడ్డపై నమ్మకానికి నీళ్ళొదిలి హోదాకి పునాదులేసుకుంటున్న నాయకత్వానికి ఓటు వేయలేని నైరాశ్యం మినకుండిపోతోంది. తమ హక్కుని సైతం కాదనుకుంటూ, తప్పెవరిదని ప్రశ్నించుకుని తమ భవిత తమ చేతిలోనే అంటూ అందరూ ఓటు వేస్తే, పీఠం కోసం జెండా మార్చక నన్ను గెలిపించిన నా ప్రాంత అభివృద్ధి నా చేతుల్లోనే అని నాయకత్వం భావిస్తే, రాబోయేది రామరాజ్యమే కాబోలు. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు నా నమస్సులు. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించి పఠిస్తున్న కవితా శీర్షిక అగమ్య గోచరం. ఏ నేతను చూసినా, ఏ వ్యవస్థను చూసినా ఏమున్నది గర్వకారణం, సర్వం శ్రీకృష్ణార్పణం. రంగులు మార్చే ఊసర వెల్లుల్లా నాయకులు, స్వార్థం అవినీతి ఆశ్రిత పక్షపాతంతో నేతలు, పాలక పక్షాల కనుసన్నల్లో వ్యవస్థలు అంతా అగమ్య గోచరం. అంతా దేశాధినేతల ఇష్టారాజ్యం, ఏమి చేసినా అది వారిదే ఇష్టం. దేశ ప్రజలు ఏమైతేనేమి, వారికేమి నష్టం, వారు బాగుపడితే చాలు అదే సౌభాగ్యం. రైతులకు ఎకరం భూమి లేక అల్లాడిపోతుంటే, పేదలకు 60 గజాల ఇల్లు లేక నరకం చూస్తుంటే, బడా బడా వ్యాపారులకు వేలాది ఎకరాలు ఉచితంగా కట్టబెడుతుంటే, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ మొరపెట్టుకున్న పెద్దల వైపే తీర్పులు వస్తుండే, గద్దల వలె భూములు తన్నుకుపోతుండే. ఎంతకాలమో ఈ నిరుపేదల మౌన వేదనలు, మరెంతకాలమో ఈ దీనుల రోదనలు. ఫలించకపోతాయా పడుగు జీవుల కష్టాలు, పండకపోతాయా స్వార్థ నేతల వ్యవస్థల కర్మలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి సుధాకర్, సిద్దిపేట. నా కవితా శీర్షిక చదువు. అక్షర జ్ఞానం ఉన్నంత మాత్రాన చదువు కాదు. అక్షర అల్లికలో ఇమిడి ఉన్న పదబంధాల భావ ప్రవాహాన్ని పసిగట్టడం, చిలుక పలుకుల్లా పలికి రాతలోన రోత పుట్టించడం చదువు కాదు. పలికే మాటల్లో ప్రేమ, వినిపించే మాటల్లో విశ్వాసం వెన్ను తట్టి నడపటం. ఉన్నత పదవులు పొందటమే చదువు కాదు. ఉన్న స్థాయి నుంచి ఉత్తమ స్థాయికి ఎగబాకటం, తోటి మనుషుల మధ్య బాధలను పంచుకొని అభయహస్తం అందించటం,
సభ్య సమాజం సిగ్గుపడే సంస్కృతి విచ్ఛిన్నం కాదు చదువు. సంప్రదాయాల విలువలు కాపాడి సంస్కృతి వైభవాన్ని నిలబెట్టడం, సచ్చీలతను చాటడం చదువు. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు పండిట్ గగనం శ్రీన్ కుమార్, అనకాపల్లి జిల్లా యలమంచిల నుంచి. నా కవిత శీర్షిక అమ్మకానికి ప్రజాస్వామ్యం. కవిత శీర్షిక అమ్మకానికి ప్రజాస్వామ్యం. వేసిన ఓటు గుర్తు ఇంకా వేలిపైనే ఉంది. వేసిన ఓటు గుర్తు ఇంకా వేలిపైనే ఉంది. కానీ నువ్వు మార్చిన పార్టీ కండువా రంగు 1000 కోట్లు పలుకుతుంది. జెండా మోసినోడు రోడ్డున పడ్డాడు. ఏ జెండా ఎప్పుడెత్తుతాడో తెలియనోడు పీఠమెక్కాడు. జెండా మోసినోడు రోడ్డున పడ్డాడు. ఏ జెండా ఎప్పుడెత్తుతాడో తెలియనోడు పీఠమెక్కాడు. ప్రజలు ఇచ్చిన తీర్పు పవిత్ర గంగా అనుకుంటే, ప్రజలు ఇచ్చిన తీర్పు పవిత్ర గంగా అనుకుంటే మీరు చేస్తున్న క్యాంపు రాజకీయాలు మురికి కూపమయ్యాయి. స్వతంత్రంగా గెలిపిస్తే పరతంత్రపు బానిసలయ్యారు. స్వతంత్రంగా గెలిపిస్తే పరతంత్రపు బానిసలయ్యారు. సిద్ధాంతాలు గాలి కుదిలేసి సిరి సంపదలే సిద్ధాంతమన్నారు. సిద్ధాంతాలు గాలికి వదిలి సిరి సంపదలే సిద్ధాంతమన్నారు. కోట్లు కుమ్మరించి కుర్చీలు కొనే వ్యాపారంలో, కోట్లు కుమ్మరించి కుర్చీలు కొనే వ్యాపారంలో ప్రజాస్వామ్యం పగటి వేసగాడిలా విలపిస్తుంది. ఉచిత హామీలతో ఓటరుని ఊరించారు. ఓటును మాత్రం ఉచితంగా అడిగే ధైర్యం లేక నోటుతో కొంటున్నారు. ఉచిత హామీలతో ఓటరుని ఊరించారు. ఓటును మాత్రం ఉచితంగా అడిగే ధైర్యం లేక నోటుతో కొంటున్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో జంపు జిలానీల జాతర చట్ట సభల సాక్షిగా విలువలకు ఇవాళే ఉత్తర క్రియలు. పరిహాసకులెవరో పక్కన పెట్టి చూడు. పరిహాసకులెవరో పక్కన పెట్టి చూడు. ప్రజలేమో ప్రేక్షకులు, నాయకులేమో వింత పశువులు. ప్రజలేమో ప్రేక్షకులు, నాయకులేమో వింత పశువులు. ఈ అపహాస్యం ఆగేదన్నడు. ఈ అపహాస్యం ఆగేదన్నడు. ప్రజాస్వామ్యానికి అసలైన ప్రాణం పోసేదన్నడు. ఈ అపహాస్యం ఆగేదన్నడు. ప్రజాస్వామ్యానికి అసలైన ప్రాణం పోసేదన్నడు. మిత్రులందరికీ నమస్తే. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బుక్కపట్నం. ఈరోజు నేను చదవబోయే స్వేచ్ఛా కవిత శీర్షిక ఓ శశిరేఖల. ప్రేమాన్వితమైన నీ వీక్షణం సూటిగా తాకింది నా మనసును కలవరపెడుతూ. క్షణక్షణం అనుక్షణం నీడలా వెంటాడి విహరింపజేసింది నన్ను మరో నాకలోకంలో. కనిపించి కనిపించక విచ్చుకున్న అధరాలలో నీ చిరునవ్వే ఓ పూలబాణమై ఎదను తాకి ముంచేసింది నీ ప్రేమ మానస సరోవరంలో. అంతులేని వయ్యారమంతా మూటగట్టుకొని ఆక్రమించుకున్నావు నా గుండె గదిని, నాకైనా కాస్త చోటు వదలకుండా. నీ పలువన్నెల నెమలీకలు దాచుకున్న పదిలంగా నా మది పుస్తకంలో. కళ్ళు కళ్ళు కలిసి కనురెప్పల సంతకాలు చేసి అందుకుందాము శుభలేఖలు, సరికొత్త దాంపత్య జీవితానికి స్వాగతం పలుకుతూ. నా హృదయపు వాకిలికి కడుతున్న అనురాగపు తోరణాలు మెట్టెల పాదాలతో అడుగిడుతావని నా గుండె లోగిలిలో ఓ శశిరేఖల. అందరికీ ధన్యవాద నమస్సులు. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక కొడుకా ఒక్కసారి వచ్చిపో. ఈ తల్లి గర్భంలో
రక్త మాంసాల ఉమ్మ నీటిలో ఈదులాడి పడిన పురిటి నెప్పులను నెట్టుకుని ఒడిని చేరావు. ఉగ్గుపాలు రంగరించి మురిపాలెన్నో పొంగరించి వెన్న ముద్దలు తినిపించి నీ చిన్ని పాదాలు కందకుండా చిన్ని కన్నయ్యలా అల్లారు ముద్దుగా నేను పెంచుకున్నానురా. కన్నుల నిండా నీ రూపునే అపురూపంగా నింపుకున్నానురా. నా రెక్కలు ముక్కలు చేసుకుని నిన్నింత వాడిగా చేసి పెంచితే నాకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయావు. ఈ తల్లి గుండె గూడు విడిచి రెక్కలొచ్చిన పక్షిలా నిర్దాక్షిణ్యంగా ఎగిరిపోయావు. నీ కోసం ఎదురు చూసి చూసి ఆశలన్నీ రాలి కనుల వాకిలి నిరాశల ఎండుటాకులతో నిండిపోయింది. పండుటాకులా మిగిలిపోయాను నేను. అడుగు పడదు, చూపు అనదు, ఎప్పటికైనా వస్తావనే మినుకుమనే ఆశ చావదు. రెపరెపలాడుతున్న ఊపిరితిత్తుని ఎగదోసుకుంటూ కొడిగెట్టిన దీపమై అల్లాడుతున్నాను. కూలిపోతున్న ఈ గుండెకూటికి ఓ కొడుకా ఒక్కసారి వచ్చిపో. చివికిపోయిన ఈ దేహాన్ని పాడ ఎక్కించి కాడుకు పంపించి రక్త మాంసాల వైతరిని దాటించిపో. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.